హరిద్వార్ ధామ్ కి హరి గురు వైష్ణవులందరి ఆశీర్వాదంతో మనం హరిద్వార్ ధామంలో ఉన్నాం. హరిద్వార్ అంటే హరి యొక్క ద్వారం. భగవంతుని యొక్క అవతారాలన్నీ కూడా రామ, నరసింహ, వామన, వరాహ, మత్స్య, కూర్మ, ఈ అవతారాలన్నీ కూడా మనం ఏవైతే దశావతారాలు చెప్పుకుంటామో ఆ దశావతారాలన్నీ కూడా భగవంతుని ఏ అవతారం అయినా కానీ ఈ భూమండలం మీదకి వచ్చేటప్పుడు ఎందుకు వస్తాడు భగవంతుడు? మనందరికీ తెలుసు భగవద్గీతలో భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. రామానంద సాగర్ మహాభారతం వల్ల ఆ శ్లోకాలను వచ్చినాయి. ఎట్లు లేకపోతే అది కూడా భగవద్గీత అంటే ఏంటి అనేది అలా భగవంతుడు ప్రతి యుగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన చేయడం కోసం వస్తాడు. ఆ వచ్చే దారి ఏది అంటే ఇదే. ఎలా వస్తాడైనా గంగా నది ప్రవాహంతో వస్తాడు. గంగా నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? గంగా నది ఇక్కడ గంగోత్రి. ఈ గంగోత్రికి ఇంకా మూలం ఎక్కడ అంటే విరజా నది. వైకుంఠం దగ్గర ఉన్నటువంటి విరజా నది ఏదైతే ఉందో ఆ విరజా నది గంగా నదికి మూలం. దాని గురించి మనం గంగోత్రిలో ఎక్కువ చెప్పుకుంటాం. ఒక్కొక్క ప్లేస్ లో దాన్ని ఎక్కువ విశిస్తుంది. ఆ గంగా నది ద్వారా భగవంతుడు ఇక్కడికి వస్తాడు. భగవంతుడు ఏ అవతారం అయినా కానీ భూమి మీద అడుగుపెట్టే ప్రదేశం ఏది? హరిద్వార్. ఇక్కడ ఫస్ట్. అందుకే ఇది హరి యొక్క ద్వారం. అన్ని అవతారాలకి భగవంతుడు ఇక్కడ అడుగు పెడతాడు భూమి మీద. తర్వాత ఎక్కడ ఆయన జన్మ ఎక్కడ అవతరించాలనుకుంటున్నాడో అక్కడ. అది అయోధ్య కావచ్చు, మధుర కావచ్చు, ఎక్కడంటే భగవంతుడు ఎక్కడ. అహోబిలం కావచ్చు, నరసింహస్వామి అక్కడే కదా అవతరించింది అహోబిలం. ఇట్లా అందుకని హరిద్వార్ చాలా చాలా ప్రసిద్ధి. దేనికనంటే భగవంతుడు అవతరించాడు కదా, అన్ని అవతారాలు ఇప్పించగలరు. గేట్వే అదే చెప్తారా మీరు? ఏమంటారు? గేట్వే ఆఫ్ ఇండియానా? ఏదది? ఢిల్లీనా? గేట్వే ఆఫ్ ఇండియానా? ఓకే ఓకే. ఇది గేట్వే ఆఫ్ గాడ్ హరిద్వార్. గేట్వే ఆఫ్ గాడ్, భగవంతుని ద్వారం హరిద్వార్. ఇక్కడ భగవంతుడు అవతరించి అన్ని అవతారాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఏంటంటే భగవత్ కథా శ్రవణం ప్రత్యేకత. ఇక్కడ అంటే సప్తాహం అంటారు, భాగవత్ సప్తాహం అంటారు, రామాయణ నవాహం అంటారు. జనాలందరూ ఏం చేస్తారంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంటి పనులు, వంట పనులు, చదువులు అన్ని పక్కన పడేసి ఒక 7 రోజులు, ఒక 9 రోజులు కంప్లీట్ రిలాక్సేషన్ కాదు, కంప్లీట్ ఛార్జింగ్కి వస్తారు. ఇక్కడ బయట పరిగెత్తే ప్రపంచంలో ర్యాట్ రేస్లో అలసిపోయి ఛార్జింగ్కి వస్తారు. ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మికమైనటువంటి అనుగ్రహం ఇన్ని పొందడానికి ఇక్కడికి వచ్చి 7 రోజులు భాగవతం కానీ 9 రోజులు రామాయణం కానీ వింటారు. దీన్ని ఎలా చెప్తారంటే ఇక్కడ స్థానికంగా అది ఎంత ముఖ్యం అంటే తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయాణికులకి, భక్తులకి భాగవతులు వచ్చారు, స్వామీజీలు, గురూజీలు అనుకో. వాళ్ళ ఊళ్ళో ఆ ఊరి యొక్క క్షేమం కోసం భాగవతం సప్తాహం చేద్దాం అనుకున్నారు. చెప్తాం అనుకుంటే మరి భాగవత సప్తాహం చేయాలంటే మరి ప్రసాదాలు చేసి పెట్టాలి, ఇలాంటి పెద్ద హాల్ కావాలి, ఇవన్నీ వసతి ఎంత కావాలి. ఎవరున్నారు అట్లా అంటే ఆ ఊళ్ళో పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే మీకు అన్ని ఏర్పాటు చేస్తారు, వెళ్ళండి. ఆ ఊరి పెద్ద అనుకోండి, బాగా పెద్ద ఇల్లు, అన్ని చక్కగా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆ టైంకి ఆ పెద్ద ఇంటి పెద్ద తన బంధువులు, మిత్రులు అందరితో కలిసి కాశీలో గంగా స్నానానికి వెళ్తున్నారు. ఆయన ఉన్నాడు, అయ్యో మీరు ఇప్పుడు వచ్చారేంటి? నేను కాశీలో గంగా స్నానానికి వెళ్తున్నాను, మీరు ఇప్పుడు వచ్చారేంటి? మేము చాతుర్మాస దీక్ష చేయడానికి వచ్చాము, దాంట్లో భాగంగా మీ దగ్గర మీ ఊరికి అందరికి క్షేమం జరుగుతుందని సప్తాహం చేద్దాం అనుకుంటున్నాము. ఊరికి క్షేమం జరుగుతుందని మీరు బాగా సప్తాహం చేద్దాం అనుకున్నది బాగానే ఉంది, కానీ నేను కాశీలో గంగా స్నానానికి వెళ్తున్నాను. కాశీలో గంగా స్నానానికి మీకు నేను తాళాలు ఇచ్చేస్తాను, మీరు చేసుకోండి.
మీరే వండుకోండి, మీరే నైవేద్యం పెట్టుకోండి, మీరే భాగవతం చెప్పుకోండి, అన్నీ మీరే చేసుకోండి, నేను కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి వస్తాను అని చెప్పేసి చెప్పాడు. సరే, మిగతా వాళ్ళంతా వచ్చి కూర్చొని ఉంటారు కదా, వాళ్ళు కాకపోయిందని చెప్పి వెళ్ళి సరే అన్నాడు. ఈయన కాశీకి పోయాడు. కాశీకి వెళ్ళిన తర్వాత గంగా స్నానం దగ్గరికి వెళ్తే, గంగా నది ఒడ్డుకి వెళ్తే ఆశ్చర్యం, గంగా నది లేదు అక్కడ. అదేంటి గంగ కనపడలేదు? మిగతా వాళ్ళు చూస్తే తడి బట్టలతో వస్తున్నారు అన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గంగా స్నానం చేసేస్తాం. మరి మీరు గంగా స్నానం చేసిన ఎక్కడుంది గంగా అని అంటే, అక్కడే ఉంది కదా, నాకు కనపడట్లేదా, అంత ఇసుక కనపడుతుంది. ఏదో అపరాధం జరిగింది, ఏదో అపచారం జరిగింది, ఏదో అపచారం నాకు అర్థమైంది. మీ అందరూ గంగా స్నానం చేసేలాగలుగుతాం, నాకు అసలు గంగే కనపడట్లేదంటే దీనికి ఎట్లా పరిహారం? దగ్గర ఒక ఆశ్రమం ఉంది, అక్కడ ఒక సాధువు ఉంటాడు, ఆయన వెళ్ళాడు. వెళ్తే ఆ సాధువు కూర్చొని ఉన్నారు, ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని భాగవతం కృష్ణలీలు చెప్తున్నారు. కృష్ణ చెప్తుంటే చాలా మంది అందరూ కూర్చొని వింటున్నారు శ్రద్ధగా. అందరికన్నా ముందు వరుసలో ఫ్రంట్ రోలో ఎవరో చాలా చక్కటి కట్టు బొట్టు నిండు తిలకం పెట్టుకొని చక్కటి ఆభరణాలు ధరించి చెప్పాలంటే దేవతామూర్తులాగా కూర్చొని ఉన్నారు ఎవరో కొద్దిమంది. అందరికన్నా ముందు ఈయన వెళ్ళాడు, చూశాడు. చూసి కాసేపు కృష్ణుడు విన్నాడు. ప్రవచనం అయిపోయింది. అయిన తర్వాత వెళ్ళి మొక్కాడు. మొక్కితే ఈయన వెళ్ళి ఆ స్వామీజీకి మొక్కాడు. స్వామి ఏం చేశారు, వ్యాసాసనం నుంచి కిందకి దిగి ఉండవే అని ఎదురుగా కూర్చున్నారు కదా, వాళ్ళందరికీ మొక్కుతున్నారు. ఇదేంటంటే మీరు పైన కూర్చొని చెప్పారు, వాళ్ళంతా కింద కూర్చొని విన్నారు, మీరు వెళ్ళి వాళ్ళకి మొక్కుతున్నారంటే ఎవరనుకున్న వాళ్ళు గంగా, యమున, సరస్వతి, కావేరి, గోదావరి, తుంగభద్ర, నర్మదా వాళ్ళు సకల నదీ దేవత కూర్చొని కృష్ణలీలలో శ్రవణం చేస్తారా? దేనికండి అని అడిగారు. మీ మనుషులందరూ పోయి ఆ నదిలో స్నానం చేసి వాళ్ళ పాపాలంతా వదిలితే ఆ పాప యొక్క భారం తొలగించుకోవడానికి వాళ్ళు వచ్చి కృష్ణ కథ శ్రవణం చేస్తారు, దానికని చెప్పి నదీ దేవతలు తల్లులంతా గంగాదేవి, యమునాదేవి అని చెప్పారు, సరస్వతీదేవి. ఆయనకు ఆశ్చర్యమైపోయి, మనం నదుల్లో స్నానం చేయడానికి మనం పాపం ఏదో పోగొట్టుకోవాలని వెళ్తే ఆ పాప భారం తొలగించుకోవడానికి నదీ దేవతలు వచ్చి కూర్చొని కృష్ణ కథా శ్రవణం చేస్తుంటే, ఇదే కదా కృష్ణ కథా శ్రవణం భాగవతం మా ఇంటి దగ్గర చెప్పడానికి భాగవతులు వస్తే నేనేం చెప్పాను వాళ్ళకి, కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయలేదు, అది నేను చేసిన అపరాధం అని నాకు అర్థమైపోయింది. అందుకే గంగ కనిపించలేదు. చెంపలు వేసుకునేసి వెంటనే నన్ను క్షమించండి, ఇంటి దగ్గరికి భగవంతుడు సాధువులు పంపిస్తే అది వదిలేసి నేను ఇక్కడేదో కాశీలో గంగా స్నానం చేసి ఏదో పుణ్యం సంపాదించాలి, పాపం పోగొట్టుకోవాలని వచ్చిన, అందుకే నాకు గంగ దర్శనం ఇవ్వలేదు, నేను వెంటనే బయలుదేరుతాను. అప్పుడు సాధువు పిలిచి ఆశీర్వదించి, ఇప్పుడు పశ్చాత్తాపడ్డా కాబట్టి గంగ కనిపిస్తుంది చూడాలి, చెల్లు చూస్తే గంగా నది ప్రవాహం కనిపించింది. అప్పుడు వెళ్ళి గబగబ గంగా స్నానం చేసి కాశీ విశ్వనాథుని, బిందు మాధవుని ఇద్దరిని దర్శనం చేసుకుని, అన్నపూర్ణదేవి దర్శనం చేసుకుని చలో ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ సప్తాహం తన దగ్గరుండి జరిపించి తాను వాళ్ళందరికీ సేవ చేసుకున్నాడు. ఇది హరిద్వార్లో ఎక్కువ చెప్తూ ఏమంటారంటే, దీని సారాంశం ఏంటంటే, మనం వీఆర్ విజిటింగ్ ఏ హోలీ ప్లేస్, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం అంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తీర్థి కుర్వంతి తీర్థాన్ని, భాగవతం శ్లోకం. ఎప్పుడైతే కృష్ణ కథ, భగవత్ కథ అనే శ్రవణ తీర్థం తీసుకుంటామో చెవులతో, అప్పుడు మనకు తీర్థయాత్ర సంపూర్ణం అవుతుంది. మనకి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్వామీజీ ప్రభుపాదుల వారు మనకిచ్చినటువంటి సంస్కృతి ఏంటంటే ఇదే అనమాట. మీరు ఇంత ఉద్యోగాలు, వ్యాపారాలు పక్కన పెట్టి, చదువులు పక్కన పెట్టి, ఇంటి పని, వంట పనులు, ఎన్నో పనులు పక్కన పెట్టి వస్తున్నారంటే, మీరు చేసే తీర్థయాత్ర యొక్క సంపూర్ణ ఫలితం మీకు ఎట్లా ఇవ్వగలము అంటే, ఇచ్చే విధానం ఏంటంటే, కంఫర్ట్స్, ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే, మీరు చేసే తీర్థయాత్రకి ఫలితం, మీ కష్టం మీకు పూర్తిగా రావాలి కదా, ఆ పూర్తి ఫలితం దక్కేదానికి శ్రవణము, కీర్తనము, శ్రీ విగ్రహారాధన, సేవనం అనేటువంటిది ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి కల్చర్, సంస్కృతి. ఒకప్పుడు తీర్థయాత్ర అంటే ఇట్లే చేసేవారు, తర్వాత ఎట్లయిందో అది. ఇప్పుడు అది తీర్థయాత్ర ఆధ్యాత్మిక యాత్రలాగా లేదు, వినోదయాత్ర, విహారయాత్రలాగా. ఇలా అయినప్పుడు ఏమవుతుంది తెలుసా, భగవంతుడు చూస్తాడు,
చూస్తాడు ఓర్పు పడతాడు. మారుతారేమో మారట్లేదు, మార్చేస్తాడు. తమిళంలో ఏమంటారు అది? తమిళంలో సామెత, అరసన్ అండ్రే కొள்ளுவன் దైవం నిండ్రు కొள்ளுవన్. అంతేనా? అరసన్ అండ్రే కొள்ளுవన్, రాజు వెంటనే పనిష్ చేస్తాడు, వెంటనే శిక్షించేస్తాడు. దైవం నిండ్రు కొள்ளுవన్, భగవంతుడు వెంటనే శిక్షించు. హీ విల్ గివ్ ఎ ఛాన్స్, అనదర్ ఛాన్స్. ఎప్పటికీ మారు. ఒకప్పుడు ఈ దేవభూమిలో పరిస్థితి అట్లా అయింది. ఇట్లా తీర్థయాత్రలు అంటే తీర్థయాత్రలకు వచ్చేది లేదు, అన్ని వినోదయాత్రలు విహారయాత్ర పేరులో వచ్చాయి. అప్పుడేమైంది, ఒక్కసారి భగవంతుడు తన ప్రకృతికి కొంచెం వెళ్ళి చూడాలి, అంతే లేచింది పైకి. 2013 జూన్ 18 అనుకుంటా. కేదార్ నుంచి స్టార్ట్ అయింది, బద్రీ నుంచి స్టార్ట్ అయింది. మొత్తం ఏది మనకు తెలిసిన ఒక లాంగ్వేజ్, క్రికెట్ లాంగ్వేజ్ లో క్లీన్ స్వీప్ కదా, క్లీన్ స్వీప్ మొత్తం స్వీప్ చేసేసి వాళ్ళు అత్యాశతో కట్టుకున్న హోటల్స్, నది ఒడ్డిన మొత్తం అన్ని అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని నమ్ముకొని ఎవరైతే వచ్చారో, గుజరాత్ నుంచి వచ్చారు ఒక 70 మంది. వాళ్ళు గుజరాత్లో ఇంటి దగ్గర మొదలైన దగ్గర నుంచి సంకీర్తన చేసుకుంటూ వచ్చారు. బద్రీలో చిక్కుకుపోయారు వాళ్ళు, బద్రీనాథ్. అక్కడికి వాళ్ళు ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ మీద ఉన్నారు. ఓ పక్క జోరున వర్షం, ఓ పక్కన ఊరితిని పొంగుతున్న అలకానంద నది. ఆ బిల్డింగ్ కొంచెం ఎత్తుగా ఉందని అక్కడ ఉన్నారు. అంత వర్షంలో వాళ్ళు భగవంతుని సంకీర్తన చేసుకుంటూ భయంగా. ఒక పిల్లోడు వచ్చి, మీరు ఇక్కడున్నారు, ఈ బిల్డింగ్ నుంచి అవతల బిల్డింగ్లోకి మారిపోండి, మీరు అవతల బిల్డింగ్ మీరు చేంజ్ అయిపోండి, అది వెళ్ళిపోండి, అది సేఫ్, అది సురక్షితం, అది అక్కడికి వెళ్ళిపోండి అని అంటే, అదేంటి ఎలా చెప్తావు, ఇదే కొంచెం ఎత్తుగా ఉంది కదా, ఇది ఎత్తుగా ఉంది, అది కొంచెం పల్లంలో ఉంది, అందుకు ఎత్తుగా ఉందని మేము దీని మీదకి వచ్చాము. మా మాట వినండి, ఇక్కడ ఈ బద్రీనాథ్లో అన్నీ నాకు తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు, మా మాట వినండి ప్లీజ్, ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోండి అని చెప్పారు. సరే, భగవంతుడు ఏమో ఆయన చెప్పిస్తున్నాడేమో అనుకుని వీళ్ళు ఆ ఎత్తైన బిల్డింగ్ నుంచి పక్క దాంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అట్లా వెళ్ళిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత, సరే భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడు అని చెప్పేసి ఈయన పిల్లడు పరిగెత్తుకుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా నాకు చాలా మంది ఉన్నారు, నేను ఇంకా చెప్పాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళని దాటించి ఈ పిల్లవాడు ఆ బిల్డింగ్ దాటి వెళ్ళిపోయాడు. బిల్డింగ్ కాస్త కిందకి వెళ్ళిపోయాడు. మొత్తం హోల్ బిల్డింగ్ కింద వెంట ఇంటు ద వాటర్. వాళ్ళకి శరీరాలు వణికిపోయింది. ఎవరు వచ్చిన పిల్లడు చెప్పాడు, నాకు ఇక్కడ అంతా తెలుసు అని చెప్పాడు. ఎవరైనా బోలో బద్రీ విశాలు భగవానికి. అది భగవన్నామాన్ని ఆశ్రయించి వచ్చినందుకు భగవంతుడు వాళ్ళకి ఆ 70 మంది సురక్షితంగా ఒడ్డు చేరారు. తర్వాత చేరి వాళ్ళు చెప్పింది సాక్షాత్కారం, వాళ్ళు చెప్పింది మాకు ఆ విధంగా పిల్లాడు వచ్చి ఆ బిల్డింగ్లోకి మారిస్తే మేమంతా సురక్షితంగా వచ్చాము. అందుకని ఏంటంటే, మనం ఆధ్యాత్మిక యాత్ర అంటే ఎంత ఎక్కువ శ్రవణము కీర్తనం చేస్తామనేది మీరు పెట్టిన ఖర్చుకి, మీరు పెట్టిన టైంకి, మీరు పెట్టిన ఎనర్జీకి పూర్తిగా రిజల్ట్, ఫలితం అర్థమైందా? సో అందుకని మరి రిజల్ట్ రావాలి కదా. ఈరోజు ఎంతో టెన్షన్ కదా రిజల్ట్ ఏమనేది. మన రిజల్ట్ ఏంటి? ఎంత ఎక్కువగా శ్రవణం కీర్తనం చేసాం అనేది మన రిజల్ట్. ఓకేనా? సో అందుకని మన యొక్క యాత్రలో భాగంగా అప్పుడప్పుడు కొంచెం తపస్సు, తీర్థయాత్ర అంటేనే ఏదో ఒక తపస్సు ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఒక్కొక్క చోట 5 గంటలు 6 గంటలు బస్సు నిలిచిపోతుంది. వాట్ కెన్ బి డన్? క్రౌడ్ అట్లా ఉంది అక్కడ, ఒకటే రోడ్డు. సో మరి అప్పుడు అందుకే మీకు అందరికీ చెప్తున్నాను, నేను అన్ని కొంచెం స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ సిద్ధంగా పెట్టుకోవాలి. అయినప్పటికీ కూడా మన ప్రయాణం మనం
ఆపకుండా ముందుకెళ్ళి చేస్తాను. ఏమి ఎన్ని ధామాలు మనకు వీలవుతుందో అన్ని ధామాలు మనం సందర్శించేదానికి భగవంతుణ్ణి ఏమి మనం చక్కగా మనం వెంట భగవంతుడు వస్తున్నాడు, చక్కగా తీసుకుని వెళ్తున్నాం. కరెక్టా? మనం భగవంతుని వెంట వెళ్తున్నాం. కృష్ణ బలరాములు వెళ్తున్నారు ముందు, వాళ్ళ వెనకాల మనం పోతున్నాం. ఆ విధంగా ఎన్ని ధామాలు మనం వెళ్ళైతే అన్ని ధామాలు సందర్శించడానికి మన వంట ప్రయత్నం మనము చేద్దాం. సో ఈరోజు మనం మొట్టమొదటి మన యొక్క చార్ధామ్ యాత్రలో భాగంగా మొదటి ఘట్టం యమునోత్రి దర్శనానికి వెళ్తున్నాం. ఆ యమునోత్రి దర్శనం రేపు వెళ్తాము. దానికి యమునోత్రి దర్శనానికి వెళ్ళేదాని కోసం ముందుగా ఆ ప్రదేశానికి మనం ఈరోజు చేరుకుంటాం. పొద్దున మొదలైతే సాయంకాలం వరకు మన ప్రయాణం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం తెల్లవారుజామునే ఇది ఒక గ్రౌండ్ రూల్, బేస్ రూల్ పెట్టుకోండి. ఈరోజు అయింది వదిలేసి రేపు మనం ఏ టైం అనుకుంటాం ఆ టైంకి అందరూ దిగేసేయాలి. కారణం ఏంటంటే ప్రతి రోజు కూడా మధ్యాహ్నం 12 దాటితే వర్షం వచ్చేస్తుంది. వర్షం వచ్చిందంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. దాన్ని కాకుండా ఉండేదానికోసం పొద్దున్నే మనం బయలుదేరి ఆ వర్షం వచ్చే లోపల మనం వెనక్కి తిరిగి వచ్చేయాలి. రేపు యమునోత్రిలో నడిచేవాళ్ళు నడవచ్చు, డోలీలు ఎక్కేవాళ్ళు డోలీలు, గుర్రం ఎక్కేటువంటి వాళ్ళు గుర్రం, 3 అక్కడ సౌకర్యం ఉంటుంది. మీరేం చేస్తారని కొంచెం హిందీ రాని వాళ్ళు, హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఎట్లా మహబూబ్ నగర్ వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ హిందీ అదొక ప్లస్ పాయింట్. తెలంగాణలో హిందీ ఈజీ. ఈ పక్క వాళ్ళు చూడాలి, ఆంధ్ర వాళ్ళు ఆవో జావో తప్ప ఏమీ తెలియదు. ఇంకొంచెం ముందుకెళ్తే కావో సోవో తప్ప ఇంకేం తెలియదు. సో అట్లేమంటే మాట్లాడేసి వెళ్దాం. మంచిగా శ్రేష్టమైనది ఏంటంటే నేను ప్రిఫర్ చేసేది, అందరికీ సజెస్ట్ కూడా చేసేది, సంకీర్తనతో పాటు వెళ్తే మీకు అలసట తెలియదు. కీర్తనతో పాటు ఉంటే నామం చెప్తుంటే అలసట తెలియదు. సౌకర్యంగా 6 కిలోమీటర్లు వెళ్తాం, 6 కిలోమీటర్లు వచ్చేయచ్చు. రిటర్న్లో మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ గుర్రాలు ఉంటాయి, ఎట్లా తీసుకొని రావచ్చు. బట్ దిగడం అనేది ఈజీ, దాని గుర్రం అవసరం లేదు, వెరీ ఈజీ. ఏమి ఎక్కడం అనేటువంటిది కొద్దిగా, దానికి మన సంకీర్తన ఉంది కదా, సంకీర్తనే మనం తోడు తీసుకొని వెళ్తాం. పచ్చకర్పూరం అందరూ దగ్గర పెట్టుకోవాలి, అందరూ అందుబాటులో పెట్టుకోవాలి. సో రేపు మార్నింగ్ మనం బయలుదేరేటప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, మార్నింగ్ పొద్దున్నే మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాం, దాంతోనే ముందుకెళ్తాం. సో అందుకే దారిలో మనం ఎక్కడ ఆకలిస్తే అక్కడ తీసుకొని మళ్ళీ లంచ్ టైం కల్లా తిరిగి వచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి కాదనట్లే, సెల్ఫిష్ నేచర్ ఎవరికైనా ఉంటుంది కాబట్టి సెల్ఫీలు తీసుకుంటాము, కానీ అవన్నీ మధ్యాహ్నం లోపలే పూర్తి చేసుకొని వచ్చాయి. వర్షం వచ్చిందంటే ఎక్కడో అక్కడ చిక్కిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. ఎందుకు? ల్యాండ్ స్లైడ్. వర్షం వస్తే ల్యాండ్ స్లైడ్ అవుతుంది. అందుకని అది రాకముందే వచ్చేసింది. అదే ఇంకా ఈవినింగ్ అయిందనుకో చలి, మధ్యాహ్నం అయితే వర్షాకాలం, పొద్దునైతే ఎండాకాలం. ఎండాకాలంలోని పనులు చూసుకుని వచ్చేది. సరేనా? వెళ్తుండగానే ఆ విధంగా మధ్యాహ్నం లోపల మనం ఎక్కడికి పోయినా మధ్యాహ్నం తిరిగి వచ్చేటట్టుగా మనం పెట్టుకుంటేనే సేఫ్. మనం ఎక్కువగా ప్లేసులు చూడగలుగుతాము, రిలాక్స్ అవ్వగలుగుతాం. ఓకేనా? ఈ హరిద్వార ద్వారం చాలా ప్రత్యేకమైనటువంటిది. దుర్యోధనుడు విపరీతంగా దూషించి తిట్టి విదురుణ్ణి, నువ్వు పాండవులకే సపోర్ట్ చేస్తున్నావు, మాకు సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు విదురుడు వెంటనే కలచండి హస్తినాపురం వదిలేసి ఇక్కడికి వచ్చాడు. హరిద్వార్ వచ్చి ఇక్కడ చక్కగా మైత్రేయ మునితో భాగవతం విని జ్ఞానాన్ని పొంది మళ్ళీ తిరిగి వెళ్ళాడు. అలానే అజామిలుడు, మీకు తెలుసు అజామిలుడు కదా. చిన్నప్పుడు అతను మంచి కుటుంబంలోనే పుట్టాడు, బాగానే పెరిగాడు, అన్నీ మంచిగానే ఉంది. కూలి పోయడానికని అడవికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీని చూసి ఆశపడ్డాడు, మోహితుడయ్యాడు. ఆ విధంగా ఇంకా ఆమె కోసం తల్లిని, తండ్రిని, జంధ్యాన్ని, సంస్కారాన్ని, సర్వాన్ని వదులుకున్నాడు. ఆధ్యాత్మికతని భగవంతుని వదులుకున్నాడు, భగవంతుడి సేవ వదులుకున్నాడు. రోజులు గడిచిపోయినాయి, 8 మంది పిల్లలు పుట్టారు. లాస్ట్ బిడ్డకి మాత్రం నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఆ నారాయణ 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 అని ఆ పిల్లోడిని పిలుస్తూ ఉన్నారు, ఎక్కువ ఎఫెక్షన్. అంతే కదా, చిన్నపిల్లలు, ఒక ఇంట్లో 3 పిల్లలు ఉండి చిన్నపిల్లల పట్ల ఎక్కువ ఆప్యాయత. నారాయణ ఇలారా, నారాయణ ఎలా వెళ్ళినా నారాయణ నామం చెప్తూ ఉండడం వల్ల అంతిమ సమయం వచ్చినప్పుడు యమదూతలు వస్తే అదే పేరు పలికాడు, నారాయణ.
అది ఎవరిని పిలిచాడు? భగవంతుని కాదు, బిడ్డని. ఎందుకంటే యమదూతలు చూడగానే భయం అయిపోయింది ఆయన. దే ఆర్ వెరీ ఫెరోషియస్, చాలా క్రూరంగా కనపడతారు. వాళ్ళు చూడగానే అసలు భయం అయిపోతారు. అలా కనపడగానే నారాయణ తర్వాత మళ్ళీ ఆయనకి జ్ఞానం కలిగింది ఆ సమయంలో. ఏమని? ఇంత పెద్దవాడిని నేనే వీళ్ళని చూసి భయపడుతున్నానే, ఆ పిల్లవాడు నన్ను ఏం కాపాడుతాడు, ఈ పిల్లవాడు నన్ను కాపాడాడు, ఆ భగవంతుడు కాపాడుతాడని రెండోసారి నారాయణ అని చెప్పి భగవంతుడు పిలిచి, అప్పుడు వెంటనే 4 విష్ణుదూతలు వచ్చి ఆయన్ని రక్షించి యమదూతల్ని తరిమి కొట్టేశారు. యమదూతలు తరిమి కొట్టేసేసి అతను రక్షించారు. యమదూతలకు అంతా దెబ్బలైంది బాగా, ఎందుకంటే విష్ణుదూతలు కత్తులతో తరిమి కొట్టేశారు. వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఏమిట్రా ఈ దెబ్బలు, ఏంట్రా ఈ గాయాలు అంటే, సార్ ఏం చెప్పమంటారు, ఇంతవరకు మా డ్యూటీలో మేము ఎప్పుడు ఫెయిల్ అయింది లేదు, ఈరోజు ఫెయిల్ అయిపోయాము. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా పాశం వేసామా, ప్రాణం తీసుకుని జీవుడు లాక్కొచ్చేసామా, కానీ ఈరోజు అలా కుదరలేదు. అజామిళుడి దగ్గరికి వెళ్ళాము, కానీ వాళ్ళు ఎవరో 4 శంఖచక్రాలతో వచ్చారు, విష్ణుదూతులు అంట. వాళ్ళు వచ్చి మమ్మల్ని తరిమేశారు. ఎందుకు తరిమేస్తారు, ఏం జరిగింది అసలు కరెక్ట్గా చెప్పాడు. మేము పాశం వేసిపోయే సమయంలో మమ్మల్ని చూశాడు వాడు, భయపడిపోయి నారాయణ అని గట్టిగా అరిచాడు. అరిచిన దానికి వాళ్ళు వచ్చేసారు. అది జరిగింది. ఇప్పుడు మేము వెళ్ళి ఎవరిని తీసుకురావాలి, ఎవరిని తీసుకురాకూడదు, మాకైనా గైడ్ లైన్స్ ఇవ్వండి. మాకైనా గైడ్ లైన్స్ ఇస్తే దాని ప్రకారంగా పోతాం. మేము వెళ్ళి ఇప్పుడు దెబ్బలు తినొచ్చాం, ప్లీజ్ గివ్ గైడ్ లైన్స్ ఇవ్వండి. ఓకే సరే, నేను మీకు గైడ్ లైన్స్ చెప్తాను, కూర్చో అని చెప్పి యమధర్మరాజు యమదూతలు కూర్చోబెట్టి గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఏమని? జిహ్వానవత్త భగవద్గుణనామధేయం చేతస్తన్ స్మరణ తచ్చరణారవిందం కృష్ణాయనో నమతి తచ్చిర ఏకదాపి త్వం మానయద్వం అసతకృత విష్ణు కృత్యాన్. యమధర్మరాజు యమదూతలకు చెప్పిన క్లాస్ గైడ్ లైన్స్ అడిగారు కదా, ఇచ్చాడు. ఏమని? జిహ్వానవత్తి భగవద్గుణనామధేయం, భగవంతుని గుణగణాలు నామాన్ని పలకనటువంటి నాలుగు ఉంటుందయ్యా, రాసుకోండి. 1. 2 చేతస్న స్మరతి త్వచ్చరణారవిందం, ఆయన పాదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే రామ్ హరే రామ్ 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 హరే హరే అని పలుకున్నటువంటి నోరు, ఆయన పాదాలను తలవున్నటువంటి మనస్సు రాసుకోండి. నెక్స్ట్, కృష్ణాయ నమతి తత్ శిర ఏకదాపి, శిరస్సు ఉంచి ఆ భగవంతుడికి శ్రీహరికి మొక్కనటువంటి వాడు ఉంటాడు కదా, రాసుకోండి. త్వం లానయన్, ఇంకో లెక్కావు, వాళ్ళని లాక్కున్నాడు. ఎందుకు? అసత అకృత విష్ణు కృత్య, వాడి జీవితంలో భగవంతుడికి సంబంధించిన పనులు ఏమి చేయట్లేదు వాడు లాక్కున్నాడు. ఇది మీ గైడ్ లైన్స్, దీని ప్రకారం వెళ్తుంది అని చెప్తాడు. సో అందుకని ఆ సన్నివేశం జరిగింది ఎక్కడ? తర్వాత అజామిలుడు ఈ హరిద్వార్కి వచ్చాయి. రెండవ అవకాశం వచ్చి నువ్వు హరిద్వార్కి వెళ్ళి భగవద్భక్తి చెయ్యి, మోక్షానికి పొందు. సో అందుకని హరిద్వార్కి వచ్చాయి. 7 ఉంటాయి భారతదేశంలో మోక్ష నగరాలు, 7. మనం ద్వారక అయినప్పుడు చెప్పుకున్నాం కదా. ఏమి చెప్పండి? అయోధ్య, మధుర, ద్వారక, పూరి జగన్నాథ్, మాయాపూర్, బృందావనం. ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం చెప్పండి, అన్నీ వచ్చేస్తాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పురే, ద్వారవతి, చైవ సప్తమోక్ష
ప్రదాయిక. 7 సప్తమోక్షం. ఏమిటివి? అయోధ్య, మథుర, మాయ. మాయ అంటే మాయాపూర్ కాదు, హరిద్వార్. దీని పేరు మాయాపూర్. ఎందుకు? ఇది పార్వతీదేవి క్షేత్రం. ఇది దక్ష ప్రజాపతి రాజ్యం. ఇది దక్షుడు కూతురెవరు? పార్వతీదేవి. పార్వతీకి ఉన్న ఇంకొక పేరేమిటి? మాయాదేవి. దాక్షాయణి, మాయాదేవి. భౌతిక జగత్తుకు ఆమె ఇన్ఛార్జ్ కాబట్టి అందుకని దీన్ని మాయాపురం అంటారు. అయోధ్య, మధుర, మాయ. కాశీ, కంచి, అతివరద రసం. అవంతిక, అవంతిక అంటే ఉజ్జయిని. ఇంకా ఆరైని, ఇంకా పురి కాదు, పురే ద్వారవతి అంటే ద్వారకాపురి అని అర్థం. అర్థమైందా? పూరి కాదు, ద్వారకాపురి అని అర్థం. సో 7వది ద్వారకాపురి. ఇవి సప్త మోక్ష. ఇవి ఈ ప్రపంచంలో సృష్టిలో 7 మోక్ష నగరాలు. అందులో ఇది హరిద్వార్ ఒకటి. ఓకేనా? సో మనం ఇక్కడితో మన యొక్క ప్రవచనం ముగించుకొని మనం ఒక స్వామికి నైవేద్యం ఉంటుంది. నైవేద్యం అయినప్పుడు ఒక 5 నిమిషాల సంకీర్తన. నైవేద్యం అయిన తర్వాత మీకు ప్రసాదానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.